హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 14 డిస్ప్లే అయితే డ్యామేజ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇన్నర్ సైడ్ అయితే చూసుకోవచ్చు, మనకి బ్లాక్ కలర్ డాట్ అయితే ఉంది కదా లెఫ్ట్ సైడ్లో టాప్లో. లోపల అయితే బ్రేక్ అయితే అయింది డిస్ప్లే అనేది. దానివల్ల మనకి ఈ డిస్ప్లే చూడవచ్చు, మనకి ఎల్లో కలర్ షేడ్ వచ్చి బ్లింక్ అవ్వడం జరుగుతుంది. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఐఫోన్ అయితే 14 ఇది. మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను, మీకు న్యూ డిస్ప్లే వేసాక చూపిస్తాను ఫ్రెండ్స్. మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. మీకు స్విచ్ ఆఫ్ చేసినా కూడా మీకు ఒక 10 సెకండ్స్ దాకా అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు మన హీటర్ మీద అయితే పెట్టుకోవడం జరుగుతుంది. టెంపరేచర్ అయితే 80లో పెట్టాం ఫ్రెండ్స్. మీరు అంత మించి అయితే పెట్టుకోకండి, 80-70 పెట్టుకోవచ్చు మీరు. డిస్ప్లే ఓపెన్ చేయాలంటే మనకు హీటింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి హీటింగ్ ఇవ్వాలి, ఎందుకంటే మీకు డిస్ప్లేకే టైం ఎక్కువ పడుతుంది. ఓపెన్ చేయడానికి 5 to 10 minutes అయితే పడుతుంది. ఐఫోన్ డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మీకు టైం ఎక్కువ పడుతుంది. మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే మీకు గమ్మున ఓపెన్ చేయొచ్చు, లేదంటే న్యూగా ఓపెన్ చేసే వాళ్ళు అయితే మీరు కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. ఫ్లాట్ డిస్ప్లే అనేది మీకు ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా రిస్క్ కూడా ఉంటుంది. అది మీరు ప్రాపర్గా ఓపెన్ చేయకపోతే మీకు డిస్ప్లే అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే డౌన్ సైడ్ అయితే మీకు 2 స్క్రూస్ అయితే ఉంటాయి, అవి అయితే రిమూవ్ చేసుకోండి. ఈ స్క్రూస్ అనేవి ఎక్కడైనా మ్యాగ్నెట్కి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. స్క్రూస్ మిస్ అవుతే మీకు మళ్ళీ దొరకవు ఇవి 2 స్క్రూస్ మీకు. మనం అయితే ఒకసారి ఓపెనర్తో అయితే ఓపెన్ చేద్దాం. ఓపెనర్తో మీకు మ్యాక్సిమం అయిపోతుంది, ఎందుకంటే ఇన్ని క్రాక్స్ ఉంటాయి. ఓపెనర్ కూడా మీకు ఎయిర్ లాక్ అయితే అవ్వదు. మనకి టెంపర్ గ్లాస్ అయితే రిమూవ్ చేసి టేప్ అయితే వేసి మనం ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు చూడొచ్చు, మనం తిప్పుతున్నా మనకి డిస్ప్లే అనేది పైకి అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఎంత ఓపెన్ చేసినా కూడా రావట్లేదు, వదిలేస్తుంది. నెక్స్ట్ అయితే బ్లోయర్తో అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను, హీట్ ఇస్తా ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకైతే కొంచెం గ్యాప్ అయితే వచ్చిన వెంటనే మీరు కార్డ్ అయితే పెట్టుకోండి, లేదంటే బ్లేడ్ అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్ దీనికి. లేకపోతే మెటల్ ఓపెనర్ వస్తుంది, దాంతో అయినా మీరు ఓపెన్ చేసుకోండి. పూర్తిగా ప్రాపర్గా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన అయితే మీకు 2 లాక్స్ అయితే ఉంటాయి. ఈ ఏరియాలో అయితే పైన అయితే మీకు ఎక్కువ హీట్ అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఆ ఏరియాలో ఫేస్ ఐడి ఇవన్నీ ఉంటాయి, ఫ్రంట్ కెమెరా, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇవన్నీ. ఎక్కువ కనుక మీరు హీట్ అనేది ఎక్కువ ఇస్తే అది డ్యామేజ్ అయితే అవుతాయి, మళ్ళీ ఫేస్ ఐడి ప్రాబ్లం రావడం, నెక్స్ట్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్, ఫ్రంట్ కెమెరా ఇవన్నీ ప్రాబ్లం వస్తాయి ఫ్రెండ్స్. మీరు స్లోగా అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే వీడియో ఫార్వర్డ్ చేశాను కాబట్టి మీకు గమ్మున ఓపెన్ అయిపోయినట్టు కనిపిస్తుంది. మనకైతే నార్మల్గా అయితే మీకు 5 to 10 minutes అయితే పడుతుంది. చూసుకోవచ్చు, నేనైతే డిస్ప్లే అనేది ఓపెన్ చేస్తున్నాను. మీకైతే లెఫ్ట్ సైడ్కి అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఐఫోన్ 14. దీంట్లో అయితే 2 ఫ్లెక్సెస్ అయితే ఉన్నాయి. ఒకటైతే డిస్ప్లేకి సంబంధించిన ఫ్లెక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, టచ్ డిస్ప్లే. మీకు దీంట్లో 2 కలిపి ఒకసారి వస్తుంది ఒక ఫ్లెక్సే. నెక్స్ట్ ఇంకా పైన ఉన్నది ఏదైతే ఉందో అది మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మీకు దాంట్లోంచి వర్క్ అవుతుంది. ఇయర్ స్పీకర్ అనేది మీకు న్యూ మోడల్ వచ్చేటప్పటికి లోపలికి అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. మీరైతే చూసుకోవచ్చు, ఇయర్ స్పీకర్ అనేది మీకు బయటకి అయితే కనిపించదు. ఓల్డ్ మోడల్గా మీకు తీసి మళ్ళీ దీంట్లో ఫిట్ చేయడం, ఓల్డ్ డిస్ప్లేలోంచి న్యూ డిస్ప్లేకి ఆ టైప్ అయితే ఇవ్వలేదు. మీకు ఓపెనర్ ఉంటే ఓపెనర్తో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు గోర్లు ఉంటే పర్లేదు, గోర్లు లేని వాళ్ళు అయితే మీరు ఓపెనర్తో అయితే ఓపెన్ చేసుకోండి. మెటల్ది అయితే యూజ్ చేయకండి, ప్లాస్టిక్ ఓపెనర్ అయితే పెట్టి ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన అయితే ఇది టేప్ అయితే రిమూవ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది ఐఫోన్ 14 డిస్ప్లే. ఇది ఇప్పుడు మనం వేస్తున్న డిస్ప్లే ఇదే, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోవచ్చు, స్టిక్కర్ అయితే ఉంది. స్క్రాచెస్ పడకుండా అయితే మనకి స్టిక్కర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.
మనం ఇప్పుడు వేసి డిస్ప్లేకి మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐసీ ఏదైతే ఉందో ఆ ఐసీ మీరు సెంటర్లో అయితే ఉంటుంది కదా, అది రిమూవ్ చేసి డిస్ప్లేతో పాటు ఏదైతే వచ్చిందో అది మీరు వేసుకుంటే మీకు మెసేజ్ అనేది రిమూవ్ అయితే అవుతుంది. రీబాల్ చేసుకోవాలి. సరే ఫస్ట్ అయితే మనం డిస్ప్లే అనేది చెక్ చేసుకుందాం. కనెక్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఫిట్టింగ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రేమ్ అయితే కొంచెం బెండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి కస్టమర్ ఇచ్చినప్పుడు కింద పడింది కాబట్టి దానివల్ల మనకి ఫ్రేమ్ అయితే పైన కొంచెం బెండ్ అయితే ఉంది. పర్వాలేదు అది. మరి ఎక్కువ బెండ్ ఉంటే ఇంకా బాడీ మార్చుకోవాలి. హెవీగా అయితే లేదు, లైట్గా అయితే ఉంది కాబట్టి మనం చేంజ్ చేయొచ్చు డిస్ప్లే అనేది. చూసుకోవచ్చు మొబైల్ అయితే బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేశాను. మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. డిస్ప్లే మెసేజ్ చూసుకోవచ్చు మీరు. డిస్ప్లే మెసేజ్ అయితే రావడం జరిగింది. సెట్టింగ్స్లో అయితే డిస్ప్లే మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది మీరు ఐసీ అయితే రిమూవ్ చేసి వేసుకోవాలి. న్యూ ఒరిజినల్ డిస్ప్లేలోంచి తీసి దీంట్లోకి మీకు రీబాల్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీకు డిస్ప్లే మెసేజ్ అనేది రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రూటోన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రూటోన్ చేసుకోవడానికి మీకు మిషన్ అయితే వస్తుంది. అది మన దగ్గర చిప్ అయితే మనకి రెడీగా అయితే లేదు. కస్టమర్కి ఆల్రెడీ అయితే చెప్పడం జరిగింది. మెసేజ్ అయితే వస్తుంది ఇలాగ అంటే మీకు వేసి ఇచ్చేయమన్నారు. ఈవెన్ మీరు ఒరిజినల్ డిస్ప్లే వేసినా మీకు మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వర్కింగ్ డిస్ప్లే పట్టుకొచ్చి మీరు దీంట్లో వేసినా మీకు మెసేజ్ అనేది వస్తుంది. దానికి సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది ప్రతి డిస్ప్లేకి, ప్రతి ఫోన్కి. బ్రైట్నెస్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన కింద అయితే 2 ఆప్షన్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇందాక బ్రైట్నెస్ చెక్ చేస్తున్నప్పుడు ట్రూటోన్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ట్రూటోన్ అనే ఆప్షన్ ఒకటి యాడ్ అవుతుంది ఫ్రెండ్స్, అంతే. టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాం. వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ అవుతుంది అంటున్నారు. టచ్ అయితే మనకి ప్రాపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడైతే ప్రాబ్లం అనేది రాలేదు. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్ చేసినా మీరు మొబైల్ వెంటనే డిస్కనెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు వెయిట్ చేయాలి ఒక 10 సెకండ్స్. మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రన్ అవుతుంది సిస్టమ్ అనేది. చూసుకోవచ్చు మనకి ఒక 10 సెకండ్స్ దాకా టైం అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఓల్డ్ డిస్ప్లేలో అయితే మనకి ప్రాక్సిమిటీ సెన్సర్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ పైన మీకు. అవన్నీ రిమూవ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు 2 స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి 2 స్క్రూస్ రిమూవ్ చేసి సైడ్కి అయితే మ్యాగ్నెటిక్ మ్యాట్ ఏమైనా ఉంటే మీరు దానికైతే పెట్టుకోండి. స్క్రూస్ అనేవి మీకు ఎక్కడిదక్కడే వేయాలి. మీరు లాంగ్ స్క్రూ వేసారంటే మీకు డిస్ప్లే అనేది డ్యామేజ్ అవుతుంది. దీనికి షార్ట్ స్క్రూస్ వస్తాయి 2. ఈ ఫ్లెక్స్ అనేది జాగ్రత్తగా ప్రాపర్గా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేనైతే 5 యూజ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. వీడియోని కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఓపెన్ చేయడానికి మనకి టైం అయితే ఎక్కువ అయితే పడుతుంది. స్లోగా ఓపెన్ చేసుకోవాలి. మీరు కంగారుగా ఓపెన్ చేస్తే ఫ్లెక్స్ అనేది తెగిపోతుంది. మీకు న్యూ మోడల్ గమ్మున దొరకదు. లేదంటే హీట్ చేసి అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు లిక్విడ్ మీరు యూజ్ చేయాలంటే మీరు హీట్ పెట్టి బ్లోయర్తో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బ్లోయర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకోవచ్చు సెకండరీ మైక్ అయితే ఉన్నది కదా పైన. నెక్స్ట్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సర్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇవన్నీ అయితే రిమూవ్ చేసుకోవాలి ప్రాపర్గాని. కేర్ఫుల్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంకెక్కడైనా చిన్న ఫ్లెక్స్ తగ్గినా కానీ మీకు లోపల అనేది సెట్టింగ్స్లో అనేది ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఫేస్ ఐడి కూడా మీకు ఆగిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లో. ఏమన్నా మీకు వర్కింగ్ అవ్వకపోతే అది గమనించాలి మీరు. చాలా జాగ్రత్తగా అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మీకు బాగా సెన్సిటివ్గా అయితే ఉంటాయి ఇవి పార్ట్స్ అనేవి. ఈ డిస్ప్లేలోకి అయితే ఫిట్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే. చూడవచ్చు మీరు. ఈ సీల్ అయితే ఏదైతే ఉందో అదైతే మనం సీల్ అయితే తీసేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పైన కవర్ కూడా అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను.
ఈ ఫ్రేమ్ కిందగా టేప్ అయితే అంటించాం కదా ఫ్రెండ్స్, ఎల్లో కలర్ టైప్, అదంతా మనకి ఇది గ్లూ అనేది అంటుకోవడం జరిగింది. ఇదైతే ఫ్రేమ్ అయితే మనం కెమికల్ వేసి యూస్ చేసి రిమూవ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక డిస్ప్లేకి అయితే మనకి 2 స్క్రూస్ అయితే ఉండి వస్తుంది ఫ్రెండ్స్. ఇది పైన సపోర్టు చూడవచ్చు, మనకి సపోర్ట్గా అయితే మనకి ఒక క్లిప్ అయితే వచ్చి దీనికి 2 స్క్రూస్ అయితే వస్తాయి. స్క్రూస్ అనేది సేమ్ యాస్టీజ్ పొజిషన్లో అయితే ఫిట్ చేసుకోండి. ఓవర్ టైట్ అయితే వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు డిస్ప్లే అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది లైన్స్ రావడం. ఫస్ట్ అయితే మీరు పైన ఫ్లెక్స్ అయితే కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు పైన ప్రాక్సిమిటీ సెన్సార్ ఫ్లెక్స్ ఏదైతే వస్తుందో అది కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇంక డిస్ప్లే కనెక్టర్ ఏదైతే వస్తుందో అది కనెక్ట్ చేయండి. దీనిపైన క్లిప్పింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్లిప్ మీకు డిస్ప్లే కనెక్టర్ అనేది బయటికి ఊడిపోకుండా ఇస్తాడు ఇది సపోర్ట్గా. దానికైతే స్క్రూ అయితే వేసుకోవడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. ఐఫోన్లో ఎప్పుడు ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. మీరు స్క్రూస్ అనేవి ఎంత కావాలో అంతే ఫిట్ చేసి ఉంచాలి. మీరు ఓవర్ టైట్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంక పైన కూడా చూసుకోవచ్చు, పై ఫ్లెక్స్కి కూడా మనం క్లిప్ అయితే వేసి స్క్రూ అనేది ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. స్క్రూ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్, ఫిట్ చేసుకోవచ్చు మీరు. మనకైతే ఫ్రంట్ కెమెరాలో అయితే కొంచెం డస్ట్ కింద కనిపించింది ఫ్రెండ్స్, అదైతే కొంచెం క్లీనింగ్ అయితే చేసుకుందాం. మనం ఇప్పుడు డిస్ప్లే అనేది పట్టుకోవడం జరిగింది కదా, దానివల్ల మనకి ఫింగర్ ప్రింట్స్ అనేవి పడి ఈ ఏరియాలో అయితే కొంచెం డస్ట్ కింద కనిపిస్తుంది. దానివల్ల అయితే క్లీన్ చేసి ఫిట్ చేస్తున్నాను. ఒకసారి ఫిట్ చేస్తే మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవడానికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ముందే మీరు చెక్ చేసుకోవాలి ప్రాపర్గా, అన్నీ చెక్ చేసుకొని అప్పుడైతే మీరు ఫిట్ చేసుకోవాలి. పైన అయితే మీకు లాక్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 2 లాక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే పైన మీరు లాక్ చేసి అప్పుడు ప్రెస్ చేస్తే మీకు డిస్ప్లే అనేది లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇంక 2 స్క్రూస్ అయితే ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో. బాటమ్ సైడ్ మీకు చూసుకోవచ్చు, అవన్నీ 2 స్క్రూస్ అయితే వేసి నేను స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఇవి డిస్ప్లేని అయితే మీకు పట్టుకొని ఉంటాయి, మీకు గమ్మున కింద పడినా డిస్ప్లే అనేది బయటికి రాకుండా సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్క్రూస్ ఐఫోన్కి. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, చూడవచ్చు. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ చేసి మీకు మెనూలోకి అయితే రావడం జరిగింది. బ్రైట్నెస్ చూడవచ్చు, మీరు చెక్ చేస్తున్నాను. ట్రూ టోన్ అనేది రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ట్రూ టోన్ అనేది చేయలేదు కాబట్టి. డిస్ప్లేలో అయితే మెసేజ్ అయితే వస్తుంది మీకు. ఇదైతే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, రైట్ సైడ్లో ఉంది. మనకి యూట్యూబ్లో అయితే తెలుగులో అయితే తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలాగ ఐఫోన్ ఓపెన్ చేసి మనకు తెలుగులో చెప్పడానికి. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.